జర్నలిస్టులు వరుస ఆత్మహత్యలు చూసైన ప్రభుత్వం కట్లు తెరిచి వారి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం 143 యూనియన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలువురు జర్నలిస్టుల మృతికి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఆర్థిక సమస్యలతో గోదావరిలో మదనయ్య, జనగాంలో యోగారెడ్డి ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకి 50 లక్షల ఎక్స్గ్రేషియో ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండటం, జర్నలిస్టుల సమస్యలను ఎవరు కూడా పట్టించుకోకపోవడం, ఒకవైపు వారు పనిచేస్తున్న సంస్థల్లో జీతభత్యాలు లేక అప్పులపాలై జర్నలిస్టులు ఈరోజు దినదిన గండంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దశలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇందుకు ఉదాహరణగా మొన్న గోదావరి గనిలో మదనయ్య అనే ఒక సీనియర్ జర్నలిస్ట్, 65 సంవత్సరాల జర్నలిస్టు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల్లోపునే వరంగల్ జిల్లా జనగాంలో మరో జర్నలిస్టు తనతో పాటు ఒక ఎదిగిన కూతురుతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఈ జర్నలిస్ట్ లోకానికి ఇది ఒక తీరని నష్టము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. నిజానికి జర్నలిస్టులు చాలా కాలంగా వారి యొక్క సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావన్న భావనతో కొంతమంది తమ యొక్క ఓపికను నశించి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఈ సంఘటనలను మనమందరం కూడా స్థైర్యాన్ని జర్నలిస్ట్ కుటుంబాలకు ఇవ్వాల్సింది. కాబట్టి స్థానికంగా కూడా కొన్ని సమస్యలను ఇటీవల జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేవలం వనపర్తిలోనే కాకుండా మిగతా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశము వివాదంగా మారుతుంది. ఎప్పటికప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి స్థానిక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించాలని చెప్పి వనపర్తి జిల్లా జర్నలిస్టులుగా అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ, ఎవరైతే చనిపోయిన 2 జర్నలిస్టులకు ఈరోజు అందరం కూడా కొవ్వొత్తులతో వారికి నివాళి అర్పిస్తున్నాం. కాబట్టి జర్నలిస్టుల ఐక్యతను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాటాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఎవరైతే జర్నలిస్టులు ఈరోజు బలవన్మరణానికి పాల్పడ్డారో ఆ కుటుంబాలను ప్రభుత్వం 50 లక్షలు చెల్లించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జర్నలిస్టులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టుల సమస్యలను అర్థం చేసుకొని వారి కుటుంబాలను ఓదార్చి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరం కూడా కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నాం.